సార్ అబ్కీ బార్ 400 కూడా ఎమ్మెల్యేస్ హైదరాబాద్లో ఒకటే ఉంది, 7 రూరల్ ప్రాంతాల్లో గెలిచాం ఇండిపెండెంట్గా మేము మొన్న పోటీ చేసి. అబ్కీ బార్ 400 పార్ అన్న లక్ష్యాన్ని బీజేపీ పెట్టుకుంది. ఇప్పటికీ 2 విడతల పోలింగ్ కూడా అయిపోయింది. ఏంటి మీకు ఇన్పుట్స్ ఎట్లా ఉన్నాయి? దేశవ్యాప్తంగా ఆ లక్ష్యానికి చేరువవుతున్నారా, రీచ్ అవుతారా? తప్పకుండా 100% చేరవుతాం. ఎందుకంటే ఈరోజు మీరు ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కూడా, నేను ఇప్పుడు సికింద్రాబాద్లో తిరుగుతున్నాను, ఏ ఒక్కరు కూడా మీకు ఓటేయమన్నారు. నేను గత ఎలక్షన్స్లో కూడా పోటీ చేశాను. ఓటర్స్ పల్స్ నేను గుర్తుపడతాను. ఓటర్స్ యొక్క ఫేస్ చూస్తే తెలిసిపోతుంది. వాళ్ళు కొంతమంది మూతి ముడుచుకొని సరే అంటారు, రకరకాల. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వకంగా ఆప్యాయంగా ఆదరించి ఇంట్లోకి పిలిచి మోడీ గారు మళ్ళీ రావాలనేటువంటి మాట ప్రతి ఒక్కరిలో వస్తుంది. సార్ ఈ పుస్తకం తీసుకొచ్చారు ప్రజలకు నివేదిక అని చెప్పి. 2019 నుంచి 24 మధ్యలో ఏంటి సార్ డెవలప్మెంట్కి సంబంధించి? సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో డెవలప్మెంటా, తెలంగాణకు మీరు తెచ్చినటువంటి డెవలప్మెంటా, ఎలాంటి అంశాలు దీంట్లో పొందుపరిచారు? దీని ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా, ఎన్నికలకు ముందు వెళ్ళినప్పుడు ఆ 4.5 సంవత్సరాలు ఏం చేశాను, రిపోర్ట్ టు పీపుల్ అని 3 సార్లు గతంలో ఇచ్చే అలవాటు ఉంది నాకు. ఇప్పుడు కూడా నేను గత 4.5 సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా నేను ఏమేం చేశాను, ఒక మంత్రిత్వ శాఖకు సంబంధించి మిగతా ఆల్మోస్ట్ మెజార్టీ ఇందులో పొందుపరిచాను. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు, భక్తి గుండెల్లో ఉండాలి, రాముడు గుడిలో ఉండాలి. అనవసరంగా రాజకీయాల్లోకి రాముని లాగుతున్నారు. బాలరాముని విగ్రహ ప్రతిష్ట కాకముందే అక్కడ తలంబ్రాలన్నీ దేశవ్యాప్తంగా పంపిణీ చేశారు. ఇది ఎట్లా చూడాలి? ఇది రాముడితో రాజకీయం చేయడం కాదా బీజేపీ అంటున్నారు. ఏం చెప్తారు కిషన్ రెడ్డి గారు? అది ఒక భక్తికి సంబంధించినటువంటి విషయం. ఎవరైతే భక్తి ఉంటారో వాళ్ళు చేస్తారు, భక్తి లేని వాళ్ళు చేయరు. అది రాముడి మీద విశ్వాసం లేని వాళ్ళకి బలవంతంగా నువ్వు రాముడి పూజ చేయాలని బలవంతంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎవరు ఒత్తిడి చేయలేదు కదా. ఎవరికైతే విశ్వాసం ఉందో వాళ్ళు రావాలి. కాంగ్రెస్ పార్టీని కూడా రమ్మన్నాము, వాళ్ళు రాలేదు. వాళ్ళు రామజన్మభూమి రామాయణానికి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ. మేమేం అంటలేం కదా, వాళ్ళ ఇష్టం అది. చాలామంది వచ్చారు, అనేక మంది ప్రముఖులందరూ వచ్చారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రామజన్మభూమి జన్మించిన స్థలంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం వ్యతిరేకము. మేము 3 ప్రభుత్వాలు ఆ రోజు మా ప్రభుత్వాలను కరసేవ సందర్భంగా కూల్చివేసింది. కళ్యాణ్ సింగ్ ప్రభుత్వము, సుందర్లాల్ పటోల్ ప్రభుత్వము, బైరాన్ సింగ్ షెకావ ప్రభుత్వము, రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీలో కూల్చేసింది ఆ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ ఇష్టం అది. మాకు రాముడు ఒక దేవుడే కాదు, ఒక ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు, మంచి పరిపాలన